హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అంటే ఇది మా పాప ఎప్పటి నుంచో సూట్ కేస్ కావాలి అని అంటుంది. నేనేంటంటే క్లాత్ ఉన్న టైప్ అయితే బాగుంటుంది అని అంటే కాదు, ఇట్లా డబ్బా టైప్ కావాలి అని చెప్పి తిను ఆన్లైన్లో బుక్ చేసింది. నేనెప్పుడు అంత కాస్ట్లీ ఐటమ్స్ అంత తొందరగా బిలీవ్ చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేయను. కానీ మా అమ్మాయి మాత్రం ఇంకా తనకి బర్త్డేకి వచ్చిన మనీ తోటి అంటే వాళ్ళ పెదనాన్నగారు పంపించారు. సో దాంతో తను సూట్ కేస్ కొనుక్కుంటానమ్మా, ఊరికే ఉంటే అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, నువ్వెటు నాకు అంత అలాంటిది కొని తెలుసు, ఇవి నా డబ్బులు నేను కొనుక్కుంటాను అని. సరే అనేసి చెప్పాను. మళ్ళీ మనీ ఇది అంతా ఎట్లా నాన్న అంటే ఏం పర్వాలేదమ్మా, మళ్ళీ వాళ్ళు గ్యారంటీగా మనకి వెనక్కి ఇచ్చేస్తారు, ఇన్ కేస్ ఏదన్నా డిఫెక్ట్ అయినా కానీ ట్రస్టెడ్ కంపెనీనే అనేసి ఆన్లైన్లో చూసి ఒక 1 వీక్ చూసి ఇది తీసుకుందండి. ఇది తీసుకున్న తర్వాత ఊరికి వెళ్తే అబ్బా నాకెందుకు నా సూట్ కేసే బాగుంది అనిపించింది. తర్వాత దీనికి కవర్ కూడా కొన్నాము. ఐ థింక్ దాన్ని వీడియో తీసానో లేదో సరిగా గుర్తులేదు, తీసుంటే కనుక మీకు షేర్ చేస్తా. ఇలా ఎంటీగా ఉంటే అమ్మ రాక్షసుని చూసినట్టు అనిపించింది, కానీ దానికి డ్రెస్ వేస్తే మాత్రం చాలా చిన్న సూట్ కేస్ లాగా అనిపించింది. ఏమంటా కొన్నామో కానీ దీన్ని అస్సలకి ట్రావెలింగ్స్ ఎక్కువ జరిగిపోతున్నాయి మాకైతే. సో మీకు ఎవరికైనా కానీ ఇది కొనుక్కోవాలి, ఇలాంటిది కొనుక్కోవాలి అంటే ఇది ఒక్కటే వచ్చింది, మళ్ళీ దీనిలో ఏమీ 2-3 అయితే రాలేదు. కానీ బాగుంది, నాకైతే ఫీల్ గుడ్ అనిపించింది. కాబట్టి ఎక్కువ పడతాయి కానీ ఎక్కువ పెట్టినా కానీ మనం మొయ్యలేము అని అయితే తెలిసింది. అందరూ ఎక్కువ లగేజ్ అనుకుంటారు కానీ ఎక్కువ లగేజ్ మనం మొయ్యలేము. మొయ్యగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇది చాలా బాగా పనిచేసిద్ది. సో మీకు ఎవరికైనా కానీ మొయ్యగలము, ఎక్కువ లగేజ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే దీన్ని హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి తప్పకుండా డ్రెస్ ఉండాలి. డ్రెస్ లేకపోతే కింద వేసి అటు ఇటు రుద్దేశారంటే మాత్రం ఈజీగా మార్కులు పడిపోతాయి, ఆ పెయింట్ పోతుంది, కింద గీసుకొని పోతుంది. నాకు ఊరికి అట్లా గీసుకునేటప్పటికనే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మామూలుగా చిన్న అమౌంట్తో కొన్న వస్తువునే జాగ్రత్తగా చూసుకుంటాము. అలాంటిది 5000 పెట్టి కొన్నది అని అంటే నా వరకు నాకు అది ఎక్కువేనండి. కాకపోతే నిజంగా అంటే మాకు ఈ సూట్ కేస్ అవసరం ఉంది, అనవసరంగా అయితే కొనలేదు. కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంకా తన హైయర్ స్టడీస్ అయినప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ పెట్టుకోవాలన్నా కానీ సరిపోతుంది. అండ్ కంపార్ట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, దీనిలో సపరేట్గా ఉన్నాయి. చెప్పాను కదా చాలా లగేజ్ పట్టిద్ది. ఈవెన్ పిల్లలు హాస్టల్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ ఎక్కువ లాంగ్ డ్రైవ్కి డిస్టెన్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా పనిచేసేది. ఓకేనా, మీకు ఎవరికైనా ఇది కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ సూట్ కేస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను పెట్టే వీడియోస్